కనుక అంతే అంతే. దేవుని యొక్క గ్రంథంలో ఉన్న ప్రతి మాట ఒక యేసుప్రభు నమ్మిన వాళ్ళకి కాదండి, భగవంతుడిగా సర్వేశ్వరుడిగా ఎవరైతే భగవంతుని నమ్ముతారో వారికి ఈ గ్రంథంలో ఉన్న మాటలన్నీ అవసరం కనుక ప్రపంచవ్యాప్తంగా ఇవ్వబడింది ఈ గ్రంథం. అందుచేత దేవుని గ్రంథంలో ఉన్న దేవుని యొక్క మాటను బట్టి ఎవరైతే ఒక యేసుప్రభు అంటే ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించి కాదని భగవంతుడిగా నమ్ముతారో ఆ నమ్మిన భక్తులందరికీ ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఎందుకంటే కష్టపడి పనిచేసే వాళ్ళు చాలా ఆశీర్వాదకరంగా ఉంటారు, కష్టపడి పనిచేసే వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు. పొద్దున్నే వేసి బట్టల్లో చూడండి, పొద్దున్నే 3 గంటలు 4 గంటలకు వేసి ఆడవాళ్ళందరూ చాలా ఆ ఇంట్లో చక్కబడుతారు, చాలా శుభ్రంగా ఉంటుంది. కానీ ఏదైనా సరే దాన్ని కష్టపడి పనిచేస్తాను అన్నప్పుడు దేవుని ఆశీర్వాదం పొందుతామని ఈ సంవత్సరంలో దేవుని యొక్క వాగ్దానం. ఎప్పుడైతే వారు కష్టపడి ఆ పని చేస్తాడు ఆశీర్వదించడం వలన వారు ఆ కుటుంబంలో, ఆ గ్రామంలో, ఆ ఉద్యోగంలో, లేకపోతే వ్యాపారంలో గొప్పవారు అవుతారు. ఇది ఈ సంవత్సరం మనం అనుసరించవలసిన దేవుని యొక్క మాట. కాబట్టి దయతో ఆయన పూర్వం సంవత్సరాలు పూర్వం రోజు ఎలా గడిచిన ఈ సంవత్సరం ఆయన పూర్వం కంటే నేను ఎక్కువ కష్టపడతాను అని మనం తీర్మానం చేసుకుని దేవుని సన్నిధానంలో మనం అనుకుంటే ఈవేళప్పుడే మొదటి